రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లర్స్ సీసీఐ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ పత్తి కొనుగోలు ప్రతిష్టంభనపై సచివాలయంలో మరోసారి అధికారులతో సమావేశమయ్యారు. సీసీఐ టెండర్లలో విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలపై చర్చించారు. ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్లు వెంటనే టెండర్లలో పాల్గొని ఎలాంటి జాప్యం లేకుండా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, ఆ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా చూడాలని సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బంది కలిగే చర్యలు ఎవ్వరు చేపట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లలో కేంద్రం కొత్తగా తెచ్చిన నిబంధనల్లో ఏవైనా ఇబ్బంది ఉంటే జిన్నింగ్ మిల్లర్లు నష్టపోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీసీఐ అధికారులకు సూచించారు. రానున్న వారం రోజుల్లో రైతుల నుంచి పత్తి సేకరిస్తామని అధికారులు తెలిపారు. అలాగా మొబైల్ యాప్, స్లాట్ బుకింగ్ యాప్పై వ్యవసాయ శాఖ విస్తృత అవగాహన కల్పించాలని తుమ్మల సూచించారు. క్షేత్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్పై అన్నదాతల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.